నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ కు తరలి వస్తున్న పెద్దిరెడ్డి బాధితులు భూములు ఆక్రమించి తమపైనే కేసులు పెట్టారని ఫిర్యాదులు. రాష్ట్ర ఖజానా మొత్తం వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. ఇబ్బందులు ఉన్నా టిట్కో ఇల్లు పూర్తి చేస్తామన్న నారాయణ. శ్రీశైలం జలాశయానికి 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద. సాయంత్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్న అధికారులు. వైఎస్ఆర్ జిల్లా తెలుగుగంగ జలాశయంలో 3 గల్లంతు. యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు. ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై విచారణ వేగవంతం. మరో 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. తాజా అంశాన్ని చూస్తున్నాం. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలోని భూ అక్రమాలపై చర్చించనున్నారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, రెవెన్యూ శాఖ సమీక్షలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రెవెన్యూ శాఖ పైన వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపట్లోనే ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. దీనికి మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, అలాగే టీసీఎల్ జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులంతా కూడా హాజరవుతారు. ఇంకా గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలపైనే ప్రధానంగా ఈ సమీక్ష జరగనుంది. మొత్తం 1,45,000 ఎకరాల మేర అక్రమాలు జరిగాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రంలో ప్రకటించింది. ఇక చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డి పరిధిలో ఉన్నటువంటి 956 ఎకరాల మేర ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పటికే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే ఫైళ్ల దగ్ధం వ్యవహారం కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు కావచ్చు విచారణ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం తరహాలోనే చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఈ తరహా అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ప్రాథమిక సమాచారం ఉంది ప్రభుత్వానికి. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసినట్లే రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ నేతలు ఈ భూములు ఆక్రమించి అక్రమాలకు పాల్పడ్డారని కూడా ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. వీటన్నిటిపైన కూడా విచారణ చేయించాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెద్ద ఎత్తున అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలకు సంబంధించినటువంటి విచారణ పైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద 1,45,000 ఎకరాల మేర అక్రమాలు జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. విశాఖ అలాగే విజయనగరం పరిధిలో తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ తరహాలోనే అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా కూడా ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం ఉంది. వీటన్నిటిపైన కూడా ఇవాళ సమీక్షలో ఒక విచారణ కమిటీ నియమించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు ధనుంజయ్. బేతంచెర్లలో పోలీస్ శాఖకు చెందిన కోట్ల విలువైన స్థలాన్ని మాజీ ఆర్థిక మంత్రి వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దారదత్తం చేశారు. ఈ స్థలాన్ని పోలీసు శాఖ వినియోగించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా బుగ్గనకు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల నడిబొడ్డున మెయిన్ రోడ్డుకు పక్కనే పోలీసు శాఖకు కోట్ల విలువైన స్థలం ఉంది. అందులో ఒకప్పుడు పోలీసు వసతి గృహాలు ఉండేవి. అవి శిథిలమయ్యాక నేలమట్టం చేశారు. ఈ స్థలంలో దుకాణ సముదాయాల ఏర్పాటుకు వీలుంది. లేదంటే పోలీసు శాఖ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు ఉన్నతాధికారులు భిన్నంగా ఆలోచించారు. ఈ స్థలం వెనుక మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ఇల్లు ఉంది. ఆయన ఇంటికి వెళ్లడానికి వీలుగా అనధికారికంగా కొంత భూమిని ధారాదత్తం చేశారు. అంతకుముందు చిన్న సందులో నుంచి 3 మలుపులు తిరిగి బుగ్గన ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. మెయిన్ రోడ్డు నుంచి కుడివైపు తిరిగితే బుగ్గన ఇంటికి వెళ్లేలా పోలీసు శాఖ స్థలంలో రోడ్డు నిర్మించారు. అందుకోసం పోలీసు శాఖ స్థలం మధ్యలో దాదాపు 200 మీటర్ల పొడవున సీసీ రోడ్డు వేశారు. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన మెప్పు కోసం విలువైన స్థలాన్ని అధికారులు ఇచ్చేగా తమ శాఖ పరిధి కానప్పటికీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ అధికారులు 6,70,000 వెచ్చించారు. బుగ్గన ఇంటికి వెళ్లే స్థలాన్ని వదిలిపెట్టి మిగిలిన స్థలంలో 2 భాగాలుగా వాణిజ్య సముదాయం నిర్మించారు. రోడ్డు కోసం స్థలం వదలకుండా ఏకమొత్తంగా సముదాయాలు నిర్మిస్తే పోలీసు శాఖకు ఏటా 1,50,000 రూపాయలు అదనంగా వచ్చేదని అంచనా.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో ఈ రోడ్డుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. బేతంచెర్లలోని బుగ్గన ఇంటి సమీపంలో నాగులకట్ట నుంచి పెద్దమండల వరకు సుమారు 2.2 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేశారు. అందుకోసం 2,30,00,000 ఖర్చు చేశారు. ఈ రహదారిలో సుమారు 500 మీటర్ల వరకు మాత్రమే ఇళ్లు ఉన్నాయి. మిగిలిన 2 కిలోమీటర్ల పొడవునా పొలాలే ఉన్నాయి. పొలాల కోసం 2 కిలోమీటర్లు బీటీ రోడ్డు వేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అప్పటి మంత్రి బుగ్గన ఒత్తిడితోనే అధికారులు ఈ ప్రతిపాదనలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. పెద్దిరెడ్డి భూ బాధితులు మదనపల్లె కలెక్టరేట్కు పోటెత్తారు. బెదిరించి భూములు లాక్కున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి నారాయణపో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. 9 రోజులు గడిచినప్పటికీ ఇంకా బాధితులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల బాధితులు పెద్ద ఎత్తున ఇప్పటికీ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ ఆస్తుల ఆక్రమణకు గురాయని వాటికి విముక్తి కల్పించాలని చెప్పి ఇప్పటికీ దరఖాస్తులు చేస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, పెద్ద ఎత్తున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన బాధితులు ఎంతమంది ఉన్నారో మనం ఒకసారి ఇప్పుడు గమనించవచ్చు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు 480 మంది వినతి పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత కూడా ఈ వినతుల స్వీకరణ కొనసాగుతుందని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాలతో పాటు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలి వస్తున్నారు. కానీ ఇక్కడ మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో అర్జీలు మాత్రమే స్వీకరిస్తాం, మిగిలిన వారందరూ ఆయా ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి అధికారులు ప్రకటన చేస్తున్నారు. కానీ కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వినతి పత్రాలు కూడా స్వీకరిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడే సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఒక బాధితుడు ఉన్నాడు. ఆయన వివరాలు తెలుసుకుందాం. అసలు ఏంటి మీది ఎన్ని ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది? ఆ ఆక్రమణ వెనక ఎవరున్నారంటారు? వచ్చింది సర్వే నెంబర్ 302B7 ఎకరా 20 సెంట్లు సార్. మా నాయనది. మా నాయన నేను ఒకడే కొడుకును. 8A/972/70 SJP సబ్ స్ప్లిటింగ్ ఆఫ్ జాయింట్ పటాస్ యాక్ట్లో మాకు ఇది 1 ఎకరా 20 సెంట్లు ఇచ్చింది సార్. మా నాయన నేను ఒకటే కొడుకు. ఎవరికి అమ్మిండ్లా మేము, ఎవరికి పరాధీనం చేసాం లేదు. తర్వాత వచ్చింది 1259లో పూర్వం ఇంకా శిస్తు కట్టాం సార్, అరువు చేసుకున్నాము బంజరు భూమిని. అది 4.5 ఎకరా కొన్నా సార్, ముందు నుండి పెట్టినాము. మళ్ళీ మడి ఒకటి ఉంది సార్, 194 1B C D E 1 ఎకరా 15 సెంట్లు సార్. అది మాజీ సర్పంచ్ వచ్చింది వెంకటరమణ, ఉప్ప వెంకటరమణ, రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాడు కబ్జా చేయాలని చూస్తున్నారు సార్. తహసీల్దార్ ఎవరికి వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? వీళ్ళ ఎవరికైనా వచ్చిందే మిథున్ రెడ్డి ఉన్నాడు. మాకేమి ఏమి బొచ్చు పెడతాడు, ఊపుతాడు సార్, ఇంటికి పెరిగిట్లు ఊపుతాడు. ఏమవుతుంది పోరా అంటాడు. నేను వికలాంగుని సార్, 72 ఏళ్ళు నాకు సార్ వయసు. ఏమి చేయాలి చెప్పండి? ఈడ కలెక్టరేట్ ఒక VRA కొత్తవారిపల్లి నారాయణ అని ఉన్నాడు సార్, గుండావారిపల్లి వాళ్ళది. అతడు వచ్చి మెయింటైన్ చేస్తున్నాడు ఇది MRO ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీస్. ఇంతకుముందు జరిగిండేది. అనుచరులే సార్, మొత్తం వాళ్ళే. మొత్తం ఇది ఇతడు నవాజు భాష కూడా ఉన్నాడు. నవాజు ఉన్నాడు. ఇంకోటి వాడిని అనుచరుడే మెయిన్. ఇడు ఎవరు ఇతడు? ఉప్ప వెంకట అనే అతడు మెయిన్. సీటం చెరువునంతా కబ్జా చేసినాడు సార్. మీరు వచ్చి చూడండి సార్, మొత్తం చెప్తాను నేను. ఆ గ్రామంలో మేట్లు అవుతున్నాయి, నాకు భూమి లేకుండా వేచిపెట్టి తిరుగు సంపేయాలని చూసినాడు సార్. 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. నా భూమి కట్టి రమ్మని చెప్పని VRO వాళ్ళతో కొండ్యూడ్ అయ్యి, కోటిరెడ్డి అని ఉన్నాడు VRO, అమర్నాథ్ అని చెప్పి RI రా అని చెప్పి చేను కాడికి పిలిచిపోయి కూడా ఇచ్చినాడు సార్. చెవులు బూజిన పడు అప్పటి నుండి. కంప్లైంట్ చేయలేదా? ఇచ్చి ఎన్నిసార్లు 1000 సార్లు ఎన్నిసార్లు ఇవ్వాలి సార్. ఈ పొద్దు ఏదో అయ్యగారికి చెప్పినాను, న్యాయం చేస్తాను, దండం పెట్టి చెప్పి ఆయన నాకు దండం పెట్టారు. పెద్ద ఆయన సబ్ కలెక్టర్ అంటే గౌరవం ఇస్తాను. వచ్చి చూడండి, నేనేమో తప్పు చేస్తుంటే ఉరి శిక్ష వేయండి, ఇన్నే హ్యాంగింగ్ చేయండి, లేకపోతే అతని మీద యాక్షన్ తీసుకొని ఆ గ్రామాన్ని పరిరక్షించండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి మీ సమస్య? ఏంటి మా సమస్య? అతడే సార్, మాది 1955లో మాకు పట్టా ఇచ్చినాడు. పట్టా ఇచ్చినంటే ఆయన ఏమి దౌర్జన్యంగా
ఆయన సర్పంచ్గా ఉండి ముందు సర్పంచ్గా ఉన్నాడు, ఇప్పుడు మాజీ సర్పంచ్ అయినాడు. ఆయన ఏం చేసినాడంటే 2008లో ముందు ప్రభాకర్ అని ఉన్నాడు, ఆయన దగ్గర అంతా డూప్లికేట్ రికార్డు సృష్టిస్తున్నాడు. ఆ తర్వాత మేము పోయి చిత్తూరుకు పోయేసి జాయింట్ కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము. అర్జీ ఇస్తే ఆయన వాయిదాలు రమ్మని చెప్పినాడు. ఎవరు ఇప్పుడు ఆక్రమించింది? ఎవరు? ఆయన జి వెంకటరమణ, ఈయన మాజీ సర్పంచ్. ఎవరు వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా ప్రముఖులు? వీళ్ళే సార్, ఎవరో వీళ్ళు షాజహాన్ బాషా, నవాజ్ బాషా అని పెద్దరెడ్డి ఆన్సర్లు సార్. వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఇట్లాంటివన్నీ చేస్తారు. మీ భూమి మేము తీసుకుంటామంటే ఏమన్నా మిమ్మల్ని బెదిరించారా? ఏమంటారు? బెదిరిస్తున్నారు సార్, బెదిరిస్తున్నారు. ట్రాక్టర్ ఎత్తుకొచ్చినారు మా ముందుకే. మేము పోయి దుంతా ఉంటే అడ్డం పోయి ఉంటే తొక్కిస్తామని చెప్పారు సార్. అంత దౌర్జన్యం చేసినారు. మీ భూమిలోకి వచ్చి మిమ్మల్ని తొక్కిస్తామన్నారా? అవును సార్, అది మాది భూమి, నీకేముంది అని దౌర్జన్యం చేసినారు. సో ఇప్పుడు వినతి పత్రం ఇచ్చారా మీరు? ఇప్పుడు ఇచ్చినాం సార్. మాది కందూరు సోమల మండలం కందూరు గ్రామం సార్. గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో కంపల్సరీ అక్వైజేషన్ కింద గవర్నమెంట్కు కాలనీలకు స్థలం కావాలంటే ఎవరు ఇకపోతే మేము ఇచ్చినాం 50 సెంట్ల భూమి. నాకు భార్య పేరుతో ఎకరా 13 సెంట్ల భూమి ఉంది. ఆ ఎకరా 13 సెంట్లు 50 సెంట్లు 49 సెంట్లు పోగా మిగిలిన భూమి నేను రోడ్ సైడ్ ఆక్రమించి పెట్టుకొని ఉన్నాను. నా భూమి ఇప్పుడు గాలి సురేష్ అతను ఆక్రమించుకొని మాకు సంబంధం అని చెప్పింది లేనిపోని పత్రాలు సృష్టించి, దొంగ పత్రాలు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆయన మన ఎమ్మెల్యే రామచంద్ర గారు అనుచరుడు సార్. అవును, చెప్పినాం సార్, పోలీసులు వచ్చినాము, సోమనాడు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము. ఏం కాలం మా వల్ల వాళ్ళంతా ఒకటి కుమ్మకయ్యి వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి ప్లాన్ను ముందు గతంలో ఇచ్చిన ప్లాన్కు ఇప్పుడు సంబంధం లేకుండా చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అది మా పరిస్థితి చెప్పుకుని వచ్చినాము ఇప్పటికి. ఐఎమ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ సార్. సార్ మా ఫాదర్ సార్, ఈయన ఎక్స్ సర్వీసు. మాకు ముగ్గురికి చేరి మా తండ్రికి మా తమ్ముడు ఎక్స్ సర్వీసు, మా మర్దాలు ఎయిర్ఫోర్స్ ఎక్స్ సర్వీసు. ఇంతమందికి మాకు ఒకే తాను పట్ట 89లో ఇచ్చినారు. 89లో నింటే ఇంతవరకు ఖాళీ చేయలే మేము. అప్పుడప్పుడు ఏమంటున్నారు, చేసేయాల మీకు రాని రద్దు పరిచేసినారు. ఇప్పుడు ఉండే ఆర్ఐఏ, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో మదనపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే ఆర్ఐ గారు ఏం చేస్తారంటే ఆయన చిటకాయింపులు చేసి వాళ్ళ పేర్ల మీద మా రికార్డు అంతా ఎక్కించినాడు. ఎవరి పేరు మీద ఎక్కించినాడు? వైఎస్ఆర్ వీళ్ళు ఉండాలి చూడు, రామచంద్ర రెడ్డి వాళ్ళ మనుషుల పేరు మీద అన్ని చేసి మాకు రద్దు పరిచినారు సార్ భూమిని. ఇప్పుడు మీరు ఖాళీ చేయాలంటే మేము ఎక్కడ మేము చేయనంటే అని ఇట్లా జరుగుతూ ఉంది. 89 నుంచి మీరు ఆధీనంలో ఉంది? మా ఆధీనంలోనే 89వ సంవత్సరం నుండి ఈ రోజు కూడా టెంకాయ చెట్లకు 30 సంవత్సరాలు ఏజ్ 100 చెట్లు నాటిన, మామిడి చెట్లు 150 నాటిన, అన్నీ బాగా అంతా ఖాతాలకు వచ్చేసినాయి. ఇప్పుడు మాది తోట అంటారు. ఇదే రోడ్డుకే ఆదిత్య కాలేజీ ఉండదు, కాలేజ్ దానికి ఎదురు పక్క. ఎవరు పెద్దిరెడ్డి మనుషులేనా? అందరూ వాళ్ళే సార్. ఎవరు ఆర్ఐ కుంభకాయ మార్చేసినారు? ఆర్ఐ చేసిన పని మా కుటుంబానికి నాశనం. అందరూ ఎండిని తాగేదానికి కూడా తయారైనారు సార్. అది అట్లా చేయించినాడు ఇప్పుడు ఉండే ఆర్ఐఏ. మాకు ఎన్ని మాటలు జరిగినా మీరు లెక్క లేదు. మీరు పోయా మా ఆఫీసులోనే లేదని ఇచ్చినాడు, రికార్డు ఇస్తాడు. ఇట్లా చేసి బాధలు పెట్టినాడు సార్ మమ్మల్ని. ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఏంటి? ఏ సార్, ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు రావడమైన కారణం ఎందుకు? ఇంకా ఇప్పుడు కూడా ఇచ్చినాడు. ఎప్పుడు జరుగుతుంది సార్ ఈ న్యాయము? ఎప్పుడు జరుగుతుంది? పొజిషన్లోనే ఉన్నాము. పట్టాలు మళ్ళీ మా పట్టాలు కూడా మా పెట్టి బాక్స్ ఎత్తుకొని పోయి నీళ్ళలో వేసి అగ్గి లోపలేసేసిన చింపి. మాది ఇక్కడే సార్, నిమ్మనపల్లి మాది. అదే మాది స్పందనకు 2 సార్లు ఇచ్చాము. మళ్ళీ చూస్తే కలెక్టర్ నుండి లెటర్ వచ్చింది, స్పందనలో 2 సార్లు ఇచ్చినాము. మాది భూమి 5 ఎకరాలు భూమలగడ్డలో ఉండేది, అది వాళ్ళకి ఇచ్చినాము. మాకు అది రిప్లై ఏం లేదు. అంటే మేమే చేసుకోమని ఇస్తే ఇప్పుడు మాది అంటున్నారు సార్. మాది అంటున్నారు. నాకు భర్త కూడా అదే బాధతో చనిపోయారు ఆయన. ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఈ మదనపల్లి, అదేవిధంగా తంబల్లపల్లి, పుంగనూరు, పీలేరు పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను, చుక్కల భూములను ఆక్రమించడమే కాకుండా ప్రైవేటు భూములు సైతం రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో పూర్తిగా దస్త్రాలు సృష్టించి వాటికి సంబంధించిన హక్కులు వారి ఆధీనంలో ఉన్నప్పటికీ వారి నుంచి భూములు, పత్రాలు, దొంగ పత్రాలు సృష్టించి వారి పేరు మీద మార్చుకుంటూ
ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఈ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి బాధితులందరూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇన్ని ఏళ్ల పాటు తమ భూమి ఏమైపోతున్న ఆందోళన ఉన్నప్పటికీ బయటికి రాలేని పరిస్థితి ఉందని, ప్రైవేట్ కేసులు, పోలీస్ కేసులు, అధికారులతో బెదిరించి తమను ఇబ్బందులకు గురి చేశారన్న అభిప్రాయం బాధితుల్లో వ్యక్తమవుతుంది. ఇకపైనైనా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వారు వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి దస్త్రాలకు సంబంధించిన అంశం ఓవైపు విచారణ జరుగుతుంటే, మరోవైపు దస్త్రాలతో సంబంధం లేకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించిన మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే ద్వారకానాథ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, అటు తంబలపల్లి నియోజకవర్గంలోను, ఇటు రాజంపేట ఎంపీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన బాధితులందరూ తామంతా తమ భూములను కోల్పోయామని, తమ భూములు తమకు ఇప్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలి వస్తున్నారు. కానీ ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో మాత్రమే తాము వినతిపత్రాలు స్వీకరిస్తామని, మిగిలిన వారందరూ ఆయా ప్రాంతాలకు వెళ్లి వినతిపత్రాలు సమర్పించాలని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, మదనపల్లి నుంచి. ఖర్చు చేద్దామంటే సిఆర్డీఏ వద్ద ఒక్క రూపాయి లేదని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ నేతలు ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని ధ్వజమెత్తారు. టిట్కో ఇళ్ల వద్ద రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వసతి కల్పిస్తామని చెప్పారు. అమరావతి ప్రాంతంలోని టిట్కో ఇళ్లను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. మరో 3 నెలల్లో వసతులు కల్పిస్తామని టిట్కో లబ్ధిదారులను మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఏదైతే ప్రజలు ఈరోజు రోడ్డు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ డ్రైనేజ్ కానీ, లైట్స్, తర్వాత ఏదైతే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా తనకి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా. అయితే సిఆర్డీఏలో మొత్తం ట్రంక్ లైన్సే వస్తాయి. అప్పుడు దాకా టెంపరీగా అరేంజ్ చేస్తున్నారు. వాటన్నింటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక 3 మంత్స్ టైం నేను అందరికీ చెప్తున్నాను. ఒక 3 మంత్స్ టైంలో మ్యాక్సిమం చేయగలిగి చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానా డబ్బులు సున్నా, ఏం లేవు. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా, ప్రజలు కట్టిన ఇంటి పన్ను, ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. 2019లో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు తెచ్చాం. 2019, 5 సంవత్సరాలు అయిపోయింది. అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి, వాటర్ లైన్స్కి, వాటికి 5,350 కోట్లు తెస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు వాడింది 240 కోట్లే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా. స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు. 2023-24లో 15th ఫైనాన్స్కి 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే 0 మనీ, డబ్బులు పైసా లేవు. ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం వచ్చేటట్టుగా చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తాం. వైఎస్ఆర్ దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగుగంగ 1వ ఉప జలాశయంలో 3 యువకులు గల్లంతయ్యారు. జలాశయం వద్ద దుస్తులు, చెప్పులు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో లభించిన ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని సెల్ఫీ ఆధారంగా గల్లంతైన యువకులు ప్రొద్దుటూరుకు చెందిన ఎస్కే ముదాఫిర్, పఠాన్ రహంతుల్లా, వేంపల్లె షాహిద్గా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు గల్లంతైన యువకుల కోసం జలాశయంలో గాలిస్తున్నారు.
కృష్ణానదిలో వరద ప్రభావం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంలోకి 4,36,000 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్కు 62,000 క్యూసెక్లకు పైగా నీరు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో సాయంత్రం శ్రీశైలం గేట్లను అధికారులు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అల్లూరు జిల్లాలో వరద బాధితులకు సాయం చేయడంలో పోలీసులు ముందడుగు వేశారు. విఆర్పురంలోని వరదలో చిక్కుకున్న గర్భిణిని అర్ధరాత్రి వేళ పడవలో తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. గర్భిణి అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గర్భిణిని కూనవరం మండలం కోతులగుట్ట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించినందుకు పోలీసులకు మహిళా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించినా కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014-19లో టీడీపీ హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేశారు. గతంలో అసంపూర్తిగా నడిచిపోయిన అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదవాళ్ళకు ఉపయోగమేనండి. గత 5 సంవత్సరాలు పెట్టలేదండి. బాగానే ఉంటుందండి. పేదవాళ్ళు ఏదో తినేళ్తారు. ఆ వ్యాపారస్తులకి, పనుల మీద వచ్చిన వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుందండి. మరి బళ్ళ మీద వెళ్ళే వాళ్ళందరికీ, వ్యాపారాలు చేసిన వాళ్ళందరికీ అన్న క్యాంటీన్ బాగానే జరుగుతుందండి. టిఫిన్గా 30 రూపాయలు, 40 రూపాయలు అయిపోతుందండి. 5 రూపాయలు భోజనం అంటే ఈ రోజులో మంచిదే కదా. 5 రూపాయలు ఉంటే మాకు కూడా డబ్బులు మిగులుతుంది. భోజనానికి 100 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు కూలి పని చేస్తుంటే 500, 600 వస్తుంది. ఇంకేం పెడతాం. ఇప్పుడు 5 రూపాయలు భోజనం అనుకోండి 2 పూటలు అయిపోద్ది. అది సంతోషం. ఇంకా చంద్రబాబు గారి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. కూలి పని చేసే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి అందరికీ చాలా ఉపయోగం. ఇది చాలా మంచిదండి. ఇట్లా పెడితే చాలా మందికి, ఎవరైనా సరే అన్నం కోసమే కదా కష్టపడేది. ఇది చేయడం చాలా మంచిది జనాల కోసం. ఎక్కువగా జర్నీ చేసి వస్తా చూడండి, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడిద్ది, పేదోళ్ళకి ఉపయోగపడిద్ది. విజయవాడ గుణదల పైవంతెనకు శంకుస్థాపన చేసి 15 ఏళ్లు పూర్తవుతున్నా నేటికి పూర్తి కాలేదు. దీంతో నున్నా, నూజివీడు ప్రాంతాల నుంచి విజయవాడ నగరంలోకి నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వంతెన పూర్తి చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో ఈ సమస్యపై మాట్లాడారు. ఈ ప్రాంతంలో బొండా ఉమా పర్యటించి త్వరలోనే పనులు చేపడతామని ప్రకటించడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చూశారుగా
ఇది విజయవాడలోని గుణదల పైవంతెన పరిస్థితి. గుణదల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైల్వే గేటు దాటాలంటే నరకం చూస్తున్నారు. రైల్వే గేటు పడితే ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న బుడమేరు, రైవస్, ఏలూరు కాలువలు దాటుతూ ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తున్నారు. నున్నా, నూజివీడు వంటి ప్రాంతాల నుంచి నగరంలోకొచ్చే వారికి ఇదే దగ్గరి దారి కావడంతో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే గేటు పడితే అరగంట వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2009లో అప్పటి ప్రభుత్వం 36 కోట్ల రూపాయలతో వంతెనకు శంకుస్థాపన చేసింది. నేటికి వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం ఈ వంతెనను పూర్తి చెయ్యాలని చూసినా న్యాయపరమైన సమస్య కారణంగా సాధ్యం కాలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రదర్శించింది. అవసరమైన భూసేకరణ వరకు పూర్తి చేసినా వంతెన నిర్మాణ పనుల్లో మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. తెదేపా ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. మేము ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ వంతెన వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ వంతెన వల్ల ఎన్ని ఇదవుతుందంటే పిల్లల టైమ్స్ మిస్ అయిపోతున్నాం, మా పనులకి వెళ్ళేటప్పుడు మిస్ అయిపోతున్నాం, మేము బయట తిట్లు తినాల్సి వస్తుందండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి మేమైతే. ఆ దేవుడి దయలో మాకు బోండా ఉమామేశ్వరరావు గారు వచ్చి హామీ ఇచ్చారు, ఈ వంతున ప్రపోజ్ తీసుకొచ్చాం అమ్మ మీకు పని చేసి పెడుతున్నాం అని చెప్పారు. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేమైతే. ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి 2009లో స్టార్ట్ చేశారండి ఫ్లైఓవర్. ఇది పూర్తిగా పోవటం వల్ల మేము ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డామంటే రైలు గేట్ ఉంది, ట్రాఫిక్ జాము, 2 వెహికల్స్ ఒక పక్క వెళ్తే ఒక పక్క ఆగాలి, దానివల్ల ట్రాఫిక్ జాము. అలాగే ఒకళ్ళిద్దరు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనివల్ల. ఎందుకంటే ట్రాఫిక్ వల్ల వెనక్కి ఎదరికి వెళ్ళలేక ఆగి సమస్య వల్ల, ఆరోగ్య సమస్య వల్ల అంబులెన్స్ టయానికి వెళ్ళలేక ఇలా 2-3 చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి అలా పెండింగ్లోనే ఉంది. ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం 2014లో గెలిచినప్పుడు ఈ పనులు స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ రూపాయి పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ మారినాక 45 డేస్లోనే ఎమ్మెల్యే గారు దీని గురించి అసెంబ్లీలో ఫస్ట్ మాట్లాడమే, ఇది గురించి మాట్లాడడం చాలా సంతోషంగా. ఈ ఫ్లైఓవర్ పడితే గుణదల బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఈ ఫ్లైఓవర్ కోసం మేము ఎన్నో ధర్నాలు చేశాము, ప్రజాప్రతినిధులు కలుస్తున్నాము. అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేస్తారని మాకు నమ్ముతున్నాం మేము. ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శనివారం పర్యటించి ఈ వంతెన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. గుణదల వంతెన 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ప్రారంభించింది. అప్పుడు కాసులు కక్కుర్తిపడి అవినీతితో మరి ఈ ప్రాజెక్ట్ ని ముందుకెళ్ళేలా 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అతను కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్ కి కోర్టుకు వెళ్లడం వల్ల పూర్తి చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పూర్తి చేస్తాడని చెప్పి మాటిచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 5 సంవత్సరాలు అలాగ ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. ఆయన వెంటనే అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు ఆదేశించడంలో రైల్వే బోర్డు ముందుకొచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని 100% వాళ్లే ఫండింగ్ చేసి దీన్ని పూర్తి చేయడానికి వాళ్ళు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే నిదర్శనం తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి. త్వరితగతిన టెండర్లు పిలిచి పని పూర్తి చేయడం మిగిలింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ గుణదల రైల్వే బ్రిడ్జిని అతి త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకి కానుగ్గా ఇస్తాం.